నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీ అందరికీ ఇప్పటికే చాలా టెన్షన్ నడుస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఏపీ ఎప్సెట్ రిజల్ట్స్ అనేవి జూన్ 1 రిలీజ్ కాబోతున్నాయి. బట్ మనకి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలామంది పిల్లలు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు, మాకు ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వబోతున్నాయి, ఎన్ని మార్క్స్ తగ్గొచ్చు అంటూ. ఇదంతా కూడా నార్మలైజేషన్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మీ ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ బట్టి, అంటే మోడరేట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఈజీగా ఉందా పేపర్ అనే దాన్ని బేస్ చేసుకుని 1 నుంచి 5 మార్కులు ఈ లోపు, అంతే తప్ప ఎక్స్ట్రీమ్గా అయితే మార్క్స్ యాడ్ కావడం, మైనస్ కావడం అయితే జరగదు. ఓకేనా? మోడరేట్గా ఉంటే కనుక స్లైట్లీ 1-2 మార్క్స్ డిఫికల్ట్తో పోలిస్తే. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఉండేందుకు. ఇప్పుడు డిఫికల్ట్గా వచ్చిన పేపర్ రాసిన వ్యక్తికి, ఈజీగా వచ్చిన పేపర్ రాసిన విద్యార్థికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా మార్క్స్లో. ఆ వ్యత్యాసం ఉండకుండా నార్మలైజేషన్ చేస్తారు. ఓకేనా? సో ఈ నార్మలైజేషన్లో 1 నుంచి 5 మార్కుల లోపే కలవడం కానీ మైనస్ అవ్వడం కానీ జరుగుతాయి. ఓకేనా? ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేసి 10 షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాశారు, బైపీసీ విద్యార్థులు వచ్చేసి 4 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాశారు. సో ఒక్కొక్క షిఫ్ట్ పేపర్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి ర్యాంక్ కన్సిడర్ చేసినప్పుడు 100 మార్కులకే మనకి ర్యాంక్ కన్సిడర్ చేస్తారని చెప్పాను కదా. ఈ 100 మార్కులలో 75 మార్కులు, 75%, 100% ఎలా అయినా లెక్క వేసుకోండి. 75% వచ్చేసి ఎంసెట్ మార్క్స్ తీసుకుంటారండి. ఇంకా రిమైనింగ్ 25% వచ్చేసి మనకి ఐపీఈ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి తీసుకుంటారు. చాలామంది డౌట్ ఏంటంటే, సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు, అలాగే చాలామంది బెటర్మెంట్ కూడా రాస్తూ ఉంటారు కదా, వాళ్ళ మార్క్స్ కన్సిడర్ చేస్తారా అంటే, ఎస్, తప్పకుండా కన్సిడర్ చేస్తారు. ఏ విద్యార్థి నష్టపోకుండా ఉండేందుకే చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్గా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. మీరు సప్లిమెంటరీ అయినా బెటర్మెంట్ అయినా ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఆ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. మీకు ర్యాంక్స్ మళ్ళీ రిలీజ్ చేస్తారండి. మనకి 2 టైమ్స్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఫస్ట్ జూన్ 1 మనకి ర్యాంక్స్ అనేవి వచ్చేస్తాయి. లేదు అంటే సప్లిమెంటరీ బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా రావచ్చు. ఓకేనా? ఎలా అయినా జరగచ్చు. 2 టైమ్స్ అయినా రిలీజ్ చేయొచ్చు, లేదు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సింగిల్ టైం అయినా రిలీజ్ చేయొచ్చు. కంగారు పడకండి, ఆ అప్డేట్ మళ్ళీ మనం అప్డేట్ చేసుకుందాం. ఓకేనా? మీకు 10 షిఫ్ట్లు అన్నాను కదా ఇంజనీరింగ్ విద్యార్థులు. మే 12th, 13th, 14th, 15th, 18th ఎగ్జామ్స్ జరిగింది 2 షిఫ్ట్స్లలో. ఫస్ట్ షిఫ్ట్ 12th అయితే మోడరేట్గా ఉందండి. సెకండ్ షిఫ్ట్ వచ్చి కూడా మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందని. యాక్చువల్గా ఇది మనకి మళ్ళీ జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు పేపర్ టఫ్నెస్ ఏంటి, ఎలా ఉంది, నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అని ఇవన్నీ కూడా చెప్తారు. ఇవి జస్ట్ అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ మాత్రమే. ఓకేనా? ఇంకా 13వ రోజు ఎగ్జామ్ రాసింది కూడా అబోవ్ మోడరేట్ అంటున్నారు. అండ్ సెకండ్ షిఫ్ట్లో కూడా మోడరేట్గా ఉంది. 14th ఈజీ టు మోడరేట్. సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్ వచ్చేసి మోడరేట్గా ఉంది. 15th రోజు రాసిన ఎగ్జామ్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందండి. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మోడరేట్గా ఉంది. 18th రాసిన ఎగ్జామ్ వచ్చేసి టఫ్గా ఉంది. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు బాగా వచ్చిన విద్యార్థి అనుకోండి, ఈజీగా ఉందని చెప్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఎంత డిఫికల్ట్గా ఉన్నా ఈజీగా ఉందని చెప్తారు. ఇవన్నీ ఏమి మీరు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు. ఓకేనా? ఎందుకంటే మనకు షార్ట్లీ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి పెద్ద హరిబరి అవ్వకండి. ఓకేనా? కాలేజెస్ పైన ఫోకస్ చేయండి. ఇప్పటికే మీకు మార్క్స్ కూడా తెలుసు కాబట్టి 1-2 మార్క్స్, లేదంటే మ్యాక్సిమం ఒక 5 మార్కులు, వర్స్ట్ కేసులో ఒక 5 మార్కులు మైనస్ చేసుకుని మీరు ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? మనకి ఎంపీసీ విద్యార్థులకి మ్యాథ్స్ చాలా డిఫికల్ట్గా వచ్చిందని, ఫిజిక్స్ వచ్చేసి కొంచెం ఈజీగా, అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా, కెమిస్ట్రీ వచ్చేసి ఈజీగా ఉందని కూడా చెప్తున్నారు. అండ్ బయాలజీ వచ్చేసి కాస్త టఫ్గా ఉందని, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం స్కోర్ చేసుకునే వెసులుబాటు కల్పించిందని కూడా చెప్తున్నారు. ఓకేనా? సబ్జెక్టు ఇంకా మనకి మీకు అందరికీ అర్థమైంది కదా నార్మలైజేషన్ ఎందుకు చేస్తారు అని. నార్మలైజేషన్ ఏ విద్యార్థి నష్టపోకుండా ఉండడానికి మార్క్స్. సో అందరికీ డిఫికల్ట్గా పేపర్ రాసినా, ఈజీగా పేపర్ రాసినా, ఎవరు అంటే మార్క్స్ అనేవి ఈక్వల్ చేయడానికి అయితే నార్మలైజేషన్ చేస్తారు. ఓకేనా? టఫ్గా వచ్చినా, మోడరేట్గా వచ్చినా, ఈజీగా వచ్చినా మార్క్స్ అనేవి అందరికీ ఈక్వల్గా రావాలి. ఓకేనా? అందుకు చేస్తారు. ఇక నెక్స్ట్కి వెళ్దామండి. చాలామంది పిల్లలు ఇప్పుడే ర్యాంక్ కార్డ్స్ చూసే ఉంటారు. ఇప్పటికే ప్రీవియస్ ర్యాంక్ కార్డ్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఎవరైతే విద్యార్థి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు, అది కూడా నార్మలైజేషన్ చేసి. ఓకేనా? మనకి ఎంసెట్ మార్క్స్ వచ్చేసి 75%కి కన్సిడర్ చేస్తారు. ఇంటర్ మార్క్స్ వచ్చేసి మనకి 25%కి కన్సిడర్ చేస్తారు. ఓకేనా? మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయండి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మ్యాథ్స్ వచ్చేసి 80 మార్కులకి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులు, మొత్తం 160 మార్కులకు గాను ఇందులో 75%కి ఇస్తారు మార్క్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, అందరికీ మ్యాథ్స్ ఈజీగానే అర్థం అవుతాయి. ఎలా 75కి కన్సిడర్ చేస్తారంటే, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి? ఎక్స్ అనుకుందాం, ఫిజిక్స్లో వై,
కెమిస్ట్రీలో జెడ్ అనుకుందాం. టోటల్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కదా. సో ఆ టోటల్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని మార్క్స్ కంటే ఎగ్జామ్ 160 మార్కులు ఇంటూ ఎంత పర్సెంటేజ్ అన్నాను 75%కి ఎంసెట్ నార్మలైజేషన్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా, ఇది ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇంకా ఐపీఈ మార్క్స్ 600 కన్సిడర్ చేస్తారన్నాను కదా. లాంగ్వేజెస్ తీసేస్తారండి. మొదటి ఇయర్ 2 లాంగ్వేజెస్, సెకండ్ ఇయర్ కూడా లాంగ్వేజెస్ తీసేసి మనకి 300 మార్కులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 300 మార్కులకు గాను 600 మార్కులు మనకి ఐపీఈ కన్సిడర్ చేస్తారు. ఇందులో 25% తీసుకుంటారు. ఓకేనా, కంబైన్డ్ మార్క్స్లో. ఓకేనా, 25% ఇంటర్ మార్క్స్ నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మీకు గనక ఇంటర్లో ఒక 500 మార్కులు వచ్చాయి అనుకోండి 600కి గాను. ఓకేనా, ఎంత పర్సెంటేజ్ అన్నాను 25% కదా. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం ఎంత వచ్చింది, మొత్తం ఎంత ఎగ్జామ్కి రాస్తున్నాము ఇంటూ 25. ఇది బి అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏ ప్లస్ బి చేస్తే మీకు కంబైన్డ్ మార్క్స్ వస్తాయి, అదే ఎప్సెట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఎప్సెట్ ర్యాంక్ కాదు మార్క్స్. అర్థమైంది ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ మనకి ర్యాంక్ డిస్ప్లే చేస్తారు. నేను ర్యాంక్ కార్డు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా ఉంటాయి, కన్ఫ్యూజ్ ఏమవ్వకండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి 100 మార్క్స్కి మీరు ర్యాంక్ ఇస్తారనుకోండి, అందులో 75% వచ్చేసి ఎంసెట్ కన్సిడర్ చేస్తారు, 25% వచ్చేసి ఐపీఈ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఈ 75% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చిన మార్క్స్ ఎంతకి ఎగ్జామ్ రాస్తున్నాము ఇంటూ 75%. ఓకేనా, ఇంకా 25% ఐపీఈ అన్నాను కదా, మొత్తం 600 మార్కులకు గాను మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటూ 25. సో ఎంత వచ్చాయి, రెండు కలిపితే ఎంత వస్తే అంత మీకు కంబైన్డ్ మార్క్స్ అని అర్థం. ఈ మార్క్స్ని బేస్ చేసుకుని ఎంత ర్యాంక్ వస్తుందో నెక్స్ట్ మాట్లాడుకుందాం. మనకి ఎంసెట్లో నార్మలైజేషన్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాతే మార్క్స్ ఇస్తారండి. ఓకేనా, రైట్. ఇక నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, బెటర్మెంటు సప్లీ ఎవరైతే రాసుంటారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారు, కంగారేం వద్దు. ఓకేనా, ఇక్కడ 2 రకాలు. ఒకటి 2 times ర్యాంక్ రిలీజ్ చేయడం, లేదు అంటే సప్లీ బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ రిలీజ్ చేయడం. సో ఎలాగైనా డెసిషన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి నష్టము జరగదు. ఓకేనా, మీకు కూడా ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ రావచ్చు. చాలామంది కామెంట్ చేశారు, అక్క నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాను, ఎంత ర్యాంక్ రావచ్చు అని. ఒక్కసారి చూడండి, ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఓకే, మీకు కంబైన్డ్ మార్క్స్ 90+ అనుకోండి, మీరు 200 ర్యాంక్ లోపే ఉంటారండి. 95 అయితే కనుక 100 లోపే ఉంటారు. 80+ అనుకోండి, బిలో 500 ర్యాంక్ లోపు ఉంటారు. మీకు కనుక 65 నుంచి 70 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, అంటే ఇంచుమించు 75 మార్క్స్ వచ్చినా కానీ మీ ర్యాంకు 1000 నుంచి 2000 లోపు అయితే ఉంటుంది. ఇక మీకు 60 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేయండి, 60 నుంచి 70 మధ్యలో కనుక వస్తే 4000 కంటే తక్కువే ఉంటుంది మీ ర్యాంక్. ఇంకా 55 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే 10,000 లోపు ఉంటారు. 50 కంటే ఎక్కువ వస్తే అంటే 50 నుంచి 55 వచ్చాయి అనుకోండి, 25,000 నుంచి 10,000 నుంచి 25,000 మధ్యలో మీకు ర్యాంక్ వస్తుంది. 45 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే 50,000 లోపు ఉంటారు. 40 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి, 40కి 45కి 5 మార్కులే తేడా. మనకి ఇక్కడ ర్యాంక్ మాత్రం 50,000 ర్యాంక్ అయితే తేడా వచ్చేసింది. ఓకేనా, మీకు కనుక 40 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే 1 lakh కంటే లోపే ఉంటుంది మీ ర్యాంక్. మీరు ఒక్క 5 మార్కుల డిఫరెన్స్లో ఎంత ర్యాంక్ కోల్పోయారో చూసారా, 50 మార్క్స్. చాలామంది భయపడేది ఏంటంటే మనకి నార్మలైజేషన్లో 1 మార్కు మీకు యాడ్ అయినా లేదంటే 2-3 మార్క్స్ చేంజ్ వచ్చినా కానీ మీ ర్యాంక్ అనేది ధన పడిపోతూనే ఉంటుంది. ఓకేనా, సో అందుకే భయపడుతూ ఉంటారు పిల్లలందరూ, నార్మలైజేషన్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ర్యాంక్ వచ్చినా మీరు మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడమే మీ ఉద్దేశం కదా. ఎలాంటి ర్యాంక్ వచ్చినా కానీ ఎందుకు ర్యాంక్ కోసం తాపత్రయపడుతుంటాం, మేమనుకున్న కాలేజ్లో మేమనుకున్న బ్రాంచ్ వస్తుందా రాదా అన్నది మన భయం కదా. మీరు టాక్టిక్స్ కూడా ప్లే చేయొచ్చు, ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్ రాలేదనుకోండి, మీరు సెకండ్ కాలేజ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కానీ ఓపిక్గా వెయిట్ చేస్తే సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మీరు అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి 4-5 phases ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఫైనల్ ఫేజ్ వరకు ఆగండి, అప్పుడు కూడా రాకపోతే డెసిషన్ తీసుకుందరు కానీ. ఓకేనా, అంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలా లేదంటే కరీంనగర్ కోటాలో వచ్చిన కాలేజ్లో వెళ్ళిపోవాలని మీ ఇష్టం, మీ నిర్ణయం. కానీ ఎంటైర్ ప్రాసెస్లో అప్లికేషన్ పెట్టుకోవడం దగ్గర నుంచి కాలేజ్లో రిపోర్ట్ చేయడం దగ్గర వరకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పర్ట్ సలహా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిచ్చిగా ఆప్షన్స్ పెట్టేసి ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే, ఎందుకంటే చాలా కష్టపడి చదువుంటారు కదా, ఎక్స్పర్ట్ సలహా అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా, సలహా కావాలి అంటే ఖచ్చితంగా 89 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో.
ఎందుకంటే చాలామంది లాస్ట్లో వచ్చి హరిబరి అయిపోయి హడావిడి అయిపోతూ ఉంటారు. అలా వద్దు, బీ ప్లాన్డ్. ఓకే, ఖచ్చితంగా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి. మన ఛానల్లో ఎంత మార్క్స్కి వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్కి ఏ కాలేజ్లో మీ క్యాస్ట్ ఆధారంగా అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆధారం చేసుకొని నేను ర్యాంక్స్ కూడా చెప్పాను. అవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే.